ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఒక కామెంట్ చేశారు ఏంటంటే అబ్బాయిలు చడ్డీలు కనిపిస్తే ప్రాబ్లం లేదు కానీ అమ్మాయిలు ఇన్నర్ వేర్ కనిపిస్తే ఎందుకు అంత రచ్చ గోల గోల చేస్తారు అని చెప్పి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దీని మీద అంటే నా అనుభవంతో నేను చెబుతున్నా అమ్మను కాబట్టి. అమ్మాయి అంటే కోయనూరు వజ్రం కాబట్టి అబ్బాయి షెడ్డీ కనపడడం లేదు, వాడు కడ్డారితో తిరిగినా వాడికి ఏం కాదు. అమ్మాయిలకి అదేంది నువ్వు అన్నది నాకు అనరాదులే కానీ ఆ పాటుకు అనరాకూడదు. నెక్స్ట్ అవి కానరాకూడదు, అవి నేను అనలేలే కానీ అవి కానరాకూడదు. అమ్మాయికి ఏది కానరాకూడదు అమ్మ, దయచేసి నేను చెబుతాను. అమ్మాయి సాంప్రదాయంగా ఉండాలంటే అమ్మాయికి ప్రమాదం ఎందుకంటే అమ్మాయి పద్ధతిగా ఉండాలి. అమ్మాయి కట్టుబాటు ఎందుకుందంటే అమ్మాయి కోయనూరు వజ్రం కాబట్టి ప్రతి అమ్మాయి ఈ జీవిత సత్యం తెలుసుకోవాలి. ఇప్పుడు కొన్ని వేల సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు నాకు కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాయి. అయ్యే సినిమాలోనే అబ్బాయిలకి షార్ట్ కట్లు వేసి సినిమాలు తీసారా, అమ్మాయిలకు తీసారు కానీ అమ్మాయిలకు పెట్టారు కానీ ఎందుకంటే అమ్మాయికి అంత ఉందన్నమాట. అందుకని దయచేసి మన గౌరవాన్ని మనం తగ్గించుకోవద్దని నేను చెబుతున్నా. హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ మాట్లాడే సెలబ్రిటీలకు కానీ అమ్మ దయచేసి మీ వృత్తి అది కాబట్టి వృత్తి ప్రకారం అమ్మటే కెమెరా ముందు మీరు వేసుకోండి. బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండండి, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి. ఏ సెలబ్రిటీ అయినా దయచేసి నేను అదే కోరుకుంటున్నా. అవును, మరి ఖచ్చితంగా అవుతున్నారు. ఇప్పుడు అబ్బాయిలు అవుతారు, అమ్మాయిలు అవుతారు. ఇప్పుడు సినిమా కోసమని అరగుండు కొట్టించుకుంటుండు, వాడు ఏదో 3 గీట్లు పెట్టించుకుంటే బయట అబ్బాయిలు ఏమవుతుంది? వాడు కూడా అదే అరగుండు కొట్టించుకుంటుండు, వాడు అదే గీట్లు పెట్టించుకుంటుండు, వాడు చెవుకు పోగు తొలగించుకుంటుండు, వాడు చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటుండు. ఏమన్నా ఉందా? వాడు ఒక సినిమా కోసం వాడు వేషం ఎత్తే వీడు జీవితాంతం ఆ వేషం వేస్తుండు. వాళ్ళకి డబ్బులు కోట్లు డబ్బులు ఎత్తున్నాయి, వీళ్ళకి ఏమొస్తున్నాయి బంద? వీడు ఉన్న డబ్బులు గాజేసుకుంటుండు, బైరేగా అవుతుండు. అందుకని దయచేసి ఈ తరం యువత మారాలంటే హీరోల చేతుల్లో ఉంది, హీరోయిన్ల చేతుల్లో ఉంది. సెలబ్రిటీలు కూడా నోరు జారొద్దు. మీకు హోదా తీసుకొచ్చింది వీళ్ళే, సామాన్య ప్రజలే. మీకు గౌరవం తీసుకొచ్చింది, మర్యాద తీసుకొచ్చింది, మేము అలా అక్కడ కూర్చోబెట్టింది. వీళ్ళనే వాళ్ళు చూడకపోతే మీకు ఆ వాదే ఉండదు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వండి. దయచేసి మీ వృత్తిపరంగా కెమెరాల ముందు మీరు చేయండి కష్టపడి, కానీ అంతేగాని మీరు బయటకు వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీకు నోరుంది కదా అని మీ ఆలోచనల సమాజం మీకు రుద్దితే సమాజం మీద యువత భవిష్యత్తు పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని నేను చెబుతున్నా. ఇప్పుడే కాదు, మన అనసూరి గారు మాట్లాడినప్పుడు కూడా చెబితే మన సంజయ్ రెడ్డి గారి మీద కేసు పెట్టింది. అందుకని దయచేసి సెలబ్రిటీలు ఎందుకు తల్లి మరి దొంగలు పట్టుకొచ్చినట్టు పట్టుకొస్తున్నారు టెర్రరిస్టులు లాగా. ఒకళ్ళంటే ఒకరికి సిగ్గు రావాల్సింది సిగ్గు రావట్లేదు. ఎందుకు సిగ్గు రావట్లేదు? దయచేసి అమ్మాయికి ఉన్న విలువ నేను చెప్పిన. సిగ్గుంటే దయచేసి అబ్బాయికి అమ్మాయికి పోలిక పెట్టొద్దు. ఆ అబ్బాయి కడ్రాయి వేసుకుని తిరిగే అవకాశం ఉంటుంది వాడు నడు రోడ్డు మీద, అమ్మాయికి లేదు. ఎందుకంటే అమ్మాయి కోయనూరు వజ్రం, అమ్మాయి కట్టుబాటు అట్టుంటుంది. అమ్మాయికి ఇలువ యాలి అంత ఉంటుంది కాబట్టి దయచేసి అమ్మాయి గౌరవాన్ని అమ్మాయే కాపాడుకోవాలి. సెలబ్రిటీలైనా సామాన్యం అమ్మాయి అయినా దయచేసి ఎక్కడ హోదా పెరిగిందని చెప్పి ఇలువ తగ్గించుకోవద్దు, బజారు ఏసీలా మారొద్దు ప్రతి ఆడదు. కానీ నేను చెబుతున్నా అది. ఈరోజు వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇలాగ కామెంట్ చేశారు, నిన్న సప్తమి గౌడ గారు ఇలా కామెంట్ చేశారు. సో ఫస్ట్ అమ్మాయిలు కానీ హీరోయిన్స్ కానీ వేసుకునే బట్టలు మంచిగా వేసుకోవట్లేదు కదా, అందుకే ఇలా వస్తున్నాయి అనుకోవచ్చా? వేసుకునే బట్టలమ్మా అది కెమెరా ముందు వరకు వేసుకోవాలమ్మా. ఇదివరకు ఉన్న హీరోయిన్లు ఎంతమంది లేరు తల్లి. సువాసిని గారు, విజయశాంతి గారు, ఖుష్బూ గారు, రాధిక గారు, ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారమ్మా. వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు మంచిగానే వస్తున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇట్ట కానీ డబ్బు జాలక ఏమోకంతో ఒక పేదవాడికి 10 లక్షలు లేక ప్రాణం పోతుందమ్మా. ఒక్కొక్కరికి తెలుసా? 10 లక్షలు లేక ఎంతో విలువైన జీవితం పోతుంది భూమి మీద లేకుండా. ఇలా కోట్లు ఉన్నా కూడా జాలతలేదు, దాహం తీరట్లేదు. ఎందుకంటే వాళ్ళ అందాన్ని నడిబజట్టు ఏసీ రూపంగా మార్చి కోట్లు సంపాదించుకుంటారు. ఎందుకు మనిషి ఎన్నాళ్ళు బతుకుద్ది? కాయకంటదంటగా నేను కలకాలం 7 ఏళ్ళు బతుకుతా, నేను ఆ పొల్లు ఈ పొల తెచ్చుకొని చెట్టు మీద గూడు కట్టుకుంటా. మానవుడు వీడు ఎందుకు 100 ఏళ్ళు నిండా 100 ఏళ్ళు కూడా బతుకుడు, వీడికి మిద్దల మేడలు కావాలని కాయకంటదంట. జీవిత సత్యం తెలిసిన వాళ్ళు అయితే దయచేసి హీరోయిన్లైనా కానీ సెలబ్రిటీలైనా కానీ సామాన్యుడైనా కానీ ఇట్లా జీవితాన్ని మార్చుకోవద్దు, దుర్బలంగా మార్చుకోవద్దు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు ఏదో బలిసి కొవ్వు ఎక్కువై వాళ్ళు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా కానీ మనం అందియాల్సింది ఏంటంటే సమాజానికి మంచి జరిగేటట్టు అందియని నేను ఈ సోషల్ మీడియాని కోరుకుంటున్నా. దయచేసి మంచి మాటలు అందియాలి. వాళ్ళకు బలిసి కొవ్వు ఎక్కువ వాళ్ళు అంటున్నారు కాబట్టి మనం మారొద్దు, మన పిల్లలు మారొద్దు, మన భవిష్యత్తు మారొద్దు. మన సామాన్య ప్రజలు మనం తిరగాలి. కాబట్టి ఇప్పుడు సామాన్య ప్రజలు తిరిగి అయ్యో బట్టలు వేసుకొని తిరిగితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందా? అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందా? అబ్బాయికి బాగుంటుందా? ఇప్పుడు మనమే సరిగ్గా తిరగకుండా అబ్బాయిల మీద పడితే ఏమవుతుంది? ఇప్పుడు నీ జీవితం పాడైపోద్ది, అబ్బాయి జీవితం పాడైపోద్ది, ఇద్దరితో పాడైపోద్ది కదా.
అందుకని దయచేసి వాళ్ళ మాటలు పట్టించుకొని మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. సెలబ్రిటీలకు కూడా నేను ఒక్కటే చెబుతున్నా, మీరు సంపాదించుకున్నాక మీ వృత్తి కోసం మీరు కెమెరా ముందు వేసాం బయటకు వచ్చిన తర్వాత అట్ట మాట్లాడొద్దు. సమాజాన్ని బాగు చేయండి దయచేసి నేను కోరుకుంటున్నాను. హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ సెలబ్రిటీలకు కానీ ఎవరికైనా కానీ. అంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు డ్రెస్సింగ్ విషయం పైనే ఇప్పుడు టాపిక్ అనేది వస్తుంది. సో అయినా సరే పొట్టి బట్టలు వేసుకోవడం, హీరోయిన్స్ అంటే బాడీ పార్ట్స్ కనిపించేలా బట్టలు వేసుకోవడం అలానే చేస్తారు. ఎందువల్ల అంటారు? అంటే క్యారెక్టర్స్ కోసం అంటారా, డబ్బు కోసం అంటారా, ఫేమ్ కోసం అంటారా? ఫేమ్ కోసం ఉంది, డబ్బు కోసం ఉంది, క్యారెక్టర్ కోసం ఉంది. క్యారెక్టర్ కోసం ఆడదానికి ఎంతో విలువైన మానాన్ని కూడా దానం చేస్తున్నారు కొంతమంది స్త్రీలు. ఆ కాసేపు క్యారెక్టర్ కోసం వాడేం చెబుతుండు, క్యారెక్టర్ ఆచి చూపిస్తుండు. అమ్మాయి క్యారెక్టర్ ఆచి చూపించి పవిత్రమైన అమ్మాయి మానాన్ని దోసుకుంటుండు. అందుకని దయచేసి ఫేమ్ కోసము క్యారెక్టర్ల కోసము జీవితాన్ని పాడు చేసుకోకండి. ఫేమ్ వచ్చినాక తర్వాత నీ క్యారెక్టర్ రామంటే రాదు. దయచేసి ప్రతి అమ్మాయికి సెలబ్రిటీకి నేను చెబుతున్నా, నీకు ఫేమ్ అవుతుందో కానీ నీ జీవితంలో కోల్పోయింది నువ్వు తిరిగి తీసుకోలేవు. నువ్వు బ్రతికి ఉన్న నాలు అత్తర పన్నీరు వేసుకొని చల్లి నువ్వు అందమైన పరుపుల మీద పండుకున్నా కూడా, ఏసీ రూముల్లో పండుకున్నా కూడా నీ క్యారెక్టర్ తిరిగి రాదు. నీ జీవితం మొత్తం కూడా నువ్వు లోపల నీ మనసుకు నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిందే. ఏ సెలబ్రిటీ అయినా సరే జీవితం పాడు చేసుకున్న వాళ్ళు. అందుకని క్యారెక్టర్ల కోసమో అవకాశాల కోసమో ఫేముల కోసమో జీవితాన్ని పాడు చేసుకోవద్దని ఈ తరం వాళ్ళకి నేను కోరుకుంటున్నా. హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ దయచేసి నేను ఇది ఫస్ట్ నేను అమ్మాయిలకు కోరుకుంటున్నామ్మా. దయచేసి అమ్మ దయచేసి మీరు మారొద్దు, మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, మీకున్న విలువను మీరు చేతులారా తుడి చేసుకోవద్దు. దయచేసి సెలబ్రిటీనేమో సెలబ్రిటీ అంటారు, బయట అమ్మాయి చెడిపోతేనేమో ఇది ఐటెం రా అంటారు. అందుకని దయచేసి అంత పేరు తెచ్చుకోవద్దు అమ్మాయిలు. దయచేసి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది, మీరే బాగు చేసుకోండి. సెలబ్రిటీలకి వాళ్ళకి తలపొగురు ఎక్కి వాళ్ళు మాట్లాడతారు, ఆ మాటలు మీరు తీసుకోవద్దు. అదే నేను కోరుకుంటున్నా అమ్మాయిలకు.